హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి గైనకాలజిస్ట్. మీతో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ షేర్ చేద్దామని. ఈ అమ్మాయి సుజిత ఎన్ని మంత్స్ బ్యాక్ రా నీకు ఫస్ట్ అబార్షన్ అయింది? 4 మంత్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చింది. అర్లీ ట్రైమిస్టర్ అబార్షన్ అని, తనకి మెడికల్ అబార్షన్ అని కిట్ ఇచ్చి ఇంటికి పంపించాను. కిట్ వేసేసుకుంది, బ్లీడింగ్ అయ్యింది. నేను ఆఫ్టర్ 7 days ఆఫ్ బ్లీడింగ్ ఐ ఆస్క్డ్ హర్ టు కమ్ ఫర్ ద చెక్ స్కాన్ కోసం రాలేదు. తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ఇంట్లో పీరియడ్ మిస్ అయింది, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. దెన్ తనే ఇంకా ఇదే కిట్ కదా మేడం రాసిచ్చేదని చెప్పేసి ఇంట్లోనే కిట్ వాడేసావు కదరా, ఇంట్లోనే కిట్ వాడేసి అబార్ట్ అయ్యింది. ఆ 2 నెలల కింద కిట్ తీసుకున్న తర్వాత కూడా షీ డెంట్ గో ఫర్ ఎనీ స్కాన్. తర్వాత ఏంటంటే కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఆ అబార్షన్ అయినప్పటి నుంచి 2 months నుంచి లిటిల్ బ్లీడింగ్ అని చెప్పి మొన్న నా దగ్గరకు వచ్చింది రీసెంట్గా. దెన్ స్కాన్ చేసి చూస్తే ఆ ప్రోడక్ట్స్ 2 months బ్యాక్ కింద చేసిన అబార్షన్ ప్రోడక్ట్స్ కొంత మిగిలిపోయి షీ హ్యాస్ వెంట్ ఇన్ టు కాంప్లికేషన్. అదేంటంటే ఆ ప్రోడక్ట్స్ చుట్టూ హెవీగా వాస్క్యులారిటీ చేరిపోయి దీన్ని ఏవి మాల్ఫార్మేషన్స్ అంటాం. సో ఏవి మాల్ఫార్మేషన్ ఫామ్ అయింది, విచ్ ఇస్ అ వెరీ రేరెస్ట్ అండ్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్. సో అప్పుడు మళ్ళీ షీ అండర్వెంట్ యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్, విచ్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండ్ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్. అది అయిన తర్వాత షీ హెస్ కమ్ ఫర్ ద ఫాలో అప్. ఏమంటే మై ఇంటెన్షన్ ఇస్ టు టెల్ యూ, ఏదైనా అబార్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ డూయింగ్ అ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్, బట్ యూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. అబార్షన్ అయిన తర్వాత స్కాన్ చేసుకోవడం కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేసాయా లేదా అనేది. ఇఫ్ నాట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ టు ద మోస్ట్ డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్స్. ఒక్కొక్కసారి హిస్టెక్టమీ దాకా కూడా వెళ్ళిపోవచ్చు. సో బీ కేర్ఫుల్.